హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి హృదయస్థానం అంటే ఏంటో తెలుసుకుందాం. మనం పంచభూతాలు అన్నాం, అది శివుడే. పంచభూతాలతో ఏర్పడిన జీవుడని అన్నాం, అది శివుడే. పంచభూతాలతో ఏర్పడిన సృష్టి అన్నాం, అది శివమే. ఈ దృష్టితో చూడు. అలా చూసేవాడెవడో వాడు నిర్వికల్ప సమాధినిష్ఠుడు. ఓంకారాన్ని అనుసంధానం చేసినప్పుడు మనసు వేగం తగ్గిన స్థితిలోకి వెళ్తాం. దీన్ని శబ్దానువిత సవికల్ప సమాధి అంటారు. అనగా ఒక శబ్దాన్ని అనుసరించి మనసును కట్టేయటం. ఎక్కడ? తన స్వస్థానంలో. అనగా మనసు యొక్క స్వస్థానం హృదయం. బయటికి వచ్చినప్పుడు గుణాల్లోకి రాకుండా అక్కడే ఉండగలగాలి, అంటే హృదయస్థానంలో. హృదయస్థానంలో గుణాతీతంగా అంటే సమాధి నిష్ఠలో కనుక ఉంటే నీవు శివుడివే. హరి ఓం అండి.